సో హలో గాయ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఈరోజు అయితే మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చా. సో అందరికీ ఇష్టమైన మ్యాక్సిమం ఆంధ్రాలో అయితే అందరికీ ఇష్టం. సో చేపల పులుసు, బట్ ఆ చేపల పులుసు నా స్టైల్‌లో నేను చేసి చూపిస్తా. నాట్ లైక్ సిమిలర్, కొంచెం ట్విస్ట్‌లు ఉంటాయి. టేస్ట్ బావుంటది. ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటది. అండ్ చాలా చాలా బావుంటది. యూనిక్ టేస్ట్ అయితే మీకు వస్తుంది. సో, ఆ పులుసు అయితే చేస్తా, చేపల పులుసు. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే పక్కన రెడ్ కలర్ బటన్ ఉందా? అది జస్ట్ ఇలా ప్రెస్ చేసి వదిలేస్తే సబ్స్క్రైబ్ అయిపోతుంది. సో, ఆ సబ్స్క్రైబ్ అయితే ఫస్ట్ చేసేసేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత అయితే రెసిపీకి వెళ్ళిపోదాం. ఇంగ్రీడియెంట్స్ చెప్పేసేస్తా. ఏమేం కావాలి? ఏంటేంటి కావాలి? సో, అవన్నీ చెప్పిన తర్వాత అయితే మీకు రెసిపీ చూపిస్తా. చాలా మంచి రెసిపీ. ఎవ్వరూ చెప్పరు. బట్ ఐ యామ్ టెల్లింగ్ యూ ద సీక్రెట్. అండ్ మీకైతే మంచి రెసిపీ చూపిస్తా. సో, లెట్స్ గో. ఇంగ్రీడియెంట్స్ చూసేద్దాం. వంట చేసేద్దాం. ఆ తర్వాత టేస్ట్ కూడా చేసి చూపించాలి మీకు. సో, ఫస్ట్ మన రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్ చేపలు. ఏదైతే పసుపు, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ ఏసి అయితే మ్యారినేట్ చేసి ఉంచుకున్నా ఒక 1 అవర్. అండ్ చింతపండు నానబెట్టి పెట్టుకున్నా. అండ్ చాప్ చేసిన ఆనియన్స్, టమాటో, అల్లం తెల్లుల్లి పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్, గ్రీన్ చిల్లీస్, రాడిష్, ముల్లంగి అండ్ వంకాయ. సో, ఇవైతే రెడీ చేసుకొని ఉంచుకున్నా. అండ్ ఇది ఆల్సో అండ్ కొత్తిమీర, పసుపు, ఉప్పు అంతే. దీంతో అయితే మంచి మీరైతే పులుసు చేసుకుంటారు. బట్ ఈ పులుసులో వేరే వెరైటీ చాలా బావుంటది. టేస్ట్ చేసి చూడండి. సో, వెళ్ళిపోదాం రెసిపీకి. రెసిపీ అయితే చేసేద్దాం. సో, ఫస్ట్ అయితే మనం ఒక గ్యాస్ లైట్ చేసుకొని కడాయి పెట్టుకుందాం. సో, కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా వేడి చేద్దాం. అండ్ ఆ ఆయిల్ వేడయిన తర్వాత అయితే దాంట్లో కొంచెం సాల్ట్ వేసేద్దాం. ఎందుకంటే చేపలు ఫ్రై చేసినప్పుడైతే చాలా ఎక్స్‌ప్లోర్ అవుతుంటది. సో, ఫస్ట్ ఏదైతే అవుతుందో బస్ట్ అవ్వకుండా అయితే కొంచెం చిటికెడు ఉప్పేసుకుంటే అయితే ఫిష్ ఎప్పుడు ఫ్రై చేస్తామో అదైతే బస్ట్ అవుట్ అవ్వదు. సో, ఇది టిప్స్ అండ్ ట్రిక్స్, ట్రై చేయండి. సో, లెట్స్ గో. ఇది హీట్ అయిన తర్వాత అయితే ఆయిల్ వేసుకుందాం. సో, కడాయి అయితే బాగా హీట్ అయిపోయింది కదా! ఇప్పుడైతే మనం దీంట్లో ఆయిల్ వేసుకుందాం. మీరు ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు. నేను పర్సనల్‌గా అయితే మస్టర్డ్ ఆయిల్ వాడుకుంటా. సో, నేను మస్టర్డ్ ఆయిల్ వేసుకుంటున్నా. సో, మరీ ఎక్కువ వద్దు. కొంచెం వేసుకొని అయితే చేపల్ని బాగా ఫ్రై చేసుకుందాం. సో, ఈ మస్టర్డ్ ఆయిల్‌ని అయితే బాగా హీట్ చేసుకుందాం ఫస్టు. పొగలొస్తుంటాయి. ఆ పొగలు వచ్చిన వరకు అయితే వెయిట్ చేద్దాం. ఆ తర్వాత చిటికెడు సాల్ట్ ఏసేసి చేపలనైతే ఫ్రై చేసుకుందాం. సో, ఆయిల్ చూసారుగా, ఆయిల్ అయితే చాలా బాగా స్మోకీ అయితుంది. స్మోక్ వస్తుంది. సో, దీంట్లో అయితే సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ వేసుకున్న తర్వాత అయితే మనం ఇప్పుడు ఈ ఫిష్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫిష్ పీసెస్‌ని వేసుకున్నాం. ఆయిల్ బాగా హీట్ అవ్వకపోతే మాత్రం ఫిష్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకే ఆయిల్ అయితే మంచిగా హీట్ అయ్యే వరకు అయితే వెయిట్ చేస్తున్నాం. సో, ఫిష్‌నైతే ప్రాపర్‌గా ఫ్రై అవ్వనిద్దాం. సో, ఇప్పుడు చూసారా ఇది అంటట్లేదు ఇంకా. సో, ఇలా మంచి హీట్ ఆయిల్‌లో వేస్తే మాత్రం కింద అంటవు. అండ్ మనకి ఫిష్ పీసెస్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండవు. సో, అలా అయితే చేసుకోండి. అండ్ ఇదైతే గడ్డి చేప. సో, నేనైతే ఈ గడ్డి చేపతో చేస్తున్నా. మీరు ఏ చేప కావాలంటే ఆ చేప తీసుకొని చేసుకోవచ్చు. సో, నాకైతే మార్కెట్‌లో ఇదే అవైలబుల్ కాబట్టి ఈరోజు దీంతో అయితే చేసేస్తున్నా. సో, ఆల్మోస్ట్ 60% కుక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే వీటిని మనం తీసుకుందాం బయటికి. సో, ఇప్పుడు ఇదే హాట్ ఆయిల్‌లో అయితే మనం వంకాయలు ఏదైతే కట్ చేసుకొని ఉంచుతామో అవి కొంచెం బాగా ఫ్రై చేసుకుందాం. మరి ఎక్కువ కాదు, ఒక 50% లాగా ఫ్రై చేసుకుందాం. సో, ఫ్రై చేసుకుంటే ఏంటంటే మనం పులుసులో వేసినప్పుడు ఈ వంకాయలు ఏదైతే ఉంటాయో కొంచెం క్రిస్పీగాను అండ్ టేస్టీగాను ఉంటాయి. సో, అందుకే కొంచెం ఆయిల్‌లో దీన్నైతే ఫ్రై చేసుకుంటున్నాను. సో, చేపల కలర్ చూసారుగా ఎంత బాగా అయితే చేపల్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 60-70% అయితే కుక్ చేసుకోవాలి. సో, ఈ వంకాయలైతే ఒక 50% వరకు కుక్ అయిపోయింది. సో, వీటినైతే మనం ప్లేట్‌లో తీసుకుందాం. సో, ఇప్పుడు ఆయిల్ ఉంది కదా! ఈ ఆయిల్‌లో అయితే మనం ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం.
దీన్ని అయితే హీట్ అవనిద్దాం. సో ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయ్యింది. సో డ్రై రెడ్ చిల్లీ వేసుకుందాం, కొంచెం జీలకర్ర వేసుకుందాం, అండ్ కొంచెం నల్ల జీలకర్ర అయితే వేసుకుందాం. అండ్ ఆ తర్వాత అయితే మనం ఏ గ్రీన్ చిల్లీస్ అయితే స్లిప్ చేసి ఉంచుకున్నాం అవి వేసుకున్నాం. అవి వేసుకున్న తర్వాత మనము చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాం. సో ఇవన్నీ వేసుకు కొంచెం అయితే ఫ్రై చేద్దాం. మొత్తం చేసేకూడదు, ఒక 50 to 60% ఇది కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలో అయితే కట్ చేసుకున్న, వాష్ చేసుకున్న ముల్లంగి ఏదైతే ఉందో ఆ ముల్లంగి వేసుకున్నాం. ఆ ముల్లంగి వేసుకున్న తర్వాత అయితే దీంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాం. పసుపు వేసుకొని దీన్ని ఒక 2 to 3 minutes అయితే ఫ్రై చేసుకున్నాం. అండ్ ఈ టైంలో అయితే అల్లం తెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా వేసి అయితే దీన్ని బాగా మనం ఫ్రై చేసుకున్నాం మసాలాని. సో అల్లం తెల్లుల్లి పేస్ట్ ఏదైతే వేసాం అది మాడిపోకుండా ఒక హాఫ్ కప్ అయితే వాటర్ వేసుకున్నాం. దీంట్లో వాటర్ వేసి అయితే దీన్ని కొంచెం ఒక 2 minutes అయితే కుక్ చేస్తాము ఆ వాటర్లో. సో ఈ టైంలో అయితే చిన్న స్లైస్ చేసుకున్న టొమాటో కూడా వేసుకుందాం. టొమాటోస్ని వేసి అయితే దీన్ని బాగా కలుపుకుందాం కొంచెం. అండ్ ఇప్పుడు టొమాటోస్ వేసారు కదా, సో ఈ టైంలో మీరు కొంచెం సాల్ట్ కానీ దీంట్లో యాడ్ చేసుకుంటే ఆ టొమాటోస్ అయితే ఇంకా వేరంగా అయితే కుక్ అయిపోతుంది. సో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. సో టమాటో కూడా లైట్ కుక్ అయింది కదా, ఈ టైంలో అయితే మనం ఏదైతే చింతపండు మనం నానబెట్టి పెట్టుకున్నాం ఆ వాటర్ అయితే వేసుకుందాం. సో ఈ టైంలో అయితే కొంచెం గరం మసాలా అయితే నేను వేసేస్తున్నా. చాలా లైట్గా మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి దీన్ని కలిపేసి మరగనిద్దాం బాగా. సో మరిగించే ముందు దీంట్లో మనం ఏవైతే వంకాయలు ఫ్రై చేసుకున్నాం అవి కూడా వేసేద్దాం. వేసేసి దీన్ని అయితే ఒక 15 minutes అయితే బాగా మరగనిద్దాం కవర్ చేసి. సో 15 minutes తర్వాత అయితే మీకు తీసి చూపిస్తా. సో 15 minutes అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే తీసి చూసుకుందాం. యా, ముక్కలు అయితే బాగా ఉడికిపోయాయి. ఇప్పుడైతే మనకి తగినంత సాల్ట్, ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడైతే మనము రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం వేసుకుందాం. అండ్ దీంట్లో మనము ఏ ఫిష్ పీసెస్ అయితే ఫ్రై చేసి ఉంచుకున్నామో ఆ పీసెస్ని అయితే నెమ్మదిగా అలా వేసేద్దాం. సో ఇది వేసినప్పుడు ఇప్పుడే ఒక్కసారి కలిపిస్తున్నా. దీని తర్వాత అయితే ఇంకా కలపను, మొక్కలు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో ఇవి వేస్తాను కదా, ఇప్పుడు ఒక మ్యాక్సిమం 10 minutes కుక్ అవనిద్దాం. ఆ తర్వాత అయితే అయిపోయింది. అండ్ కొరియండర్ వేసేద్దాం. అలాగా కొరియండర్ కొంచెం ఎక్కువ వేసుకుందాం, మంచి ఫ్లేవర్ వస్తుంది. సో కొరియండర్ 10 minutes నుంచి కవర్ చేసుకుందాం. అండ్ 10 minutes తర్వాత అయితే సర్వ్ చేసి మీకు టేస్ట్ చెప్తా ఎలా ఉంటుందో. సో ఎక్కడైతే నేను రైస్ పెట్టుకున్నా, రైస్ పైన వంకాయ అండ్ ముల్లంగి తీసుకున్నా, కొంచెం స్లాబ్స్ టొమాటో, కీరా దోసకాయ అండ్ ఉల్లిపాయలు అయితే తీసుకున్నా, అండ్ అక్కడ చాప్ మొక్క చూడవచ్చు. సో ఇప్పుడైతే టేస్ట్ చేస్తా. సో యా గైస్, మన రెసిపీ అయితే రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేసుకుందాం ఎలా ఉందో. ముక్కలు అయితే అసలుకి అంత బాగా మొత్తం ఇదే అయిపోయింది చూసారా, చాలా సాఫ్ట్గా అయితే అయిపోయాయి. సో ఇప్పుడు రైస్లోకి అయితే చాలా వేడి ఉంది. చాప్ ముక్కని
ఇలా తీసుకొని ట్రై చేద్దాం. బా టేస్ట్ అయితే అదిరిపోయింది. పులుసు కూడా పుల్లగా చాలా బాగుంది. అండ్ చేప అయితే చాలా క్రిస్పీగా, పైనుంచి క్రిస్పీగా, లోపల నుంచి బాగా ఉడికింది. అండ్ అన్నీ ఉడుకున్నాయి కాబట్టి సలాడ్ కూడా తినేద్దాం. సో ఇప్పుడైతే నా తినడం మొదలైపోయింది. మీరెవరెవరైతే ఈ వీడియోని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. బికాస్ ఎవ్రీ డే డైలీ మంచి మంచి రెసిపీస్‌తో అయితే నేను వస్తుంటా. సో అది మిస్ కాకూడదంటే ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసి ఉంచాలి మన ఛానల్‌ని. సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్‌తో అయితే నేను వస్తుంటా చూడండి. అండ్ ఇంట్లో ట్రై చేయండి. అండ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో వీడియో కంపల్సరీగా అయితే కామెంట్ చేయండి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బై బై. టేక్ కేర్. టాటా. బీ సేఫ్.